తాగి బండ్లు నడిపేటోళ్ళందరూ మంచిగానే అలాగే ముచ్చట. మనం ఎవరికన్నా గుద్దుతే కావాలని చేసింది కాదు, తాగి అట్లయిందని ఇవరిదాకా కేసులు నడుస్తుండే కదా. ఇప్పుడు మర్డర్ చేసినట్టే కేసు వేస్తారట. చూసుకోండి మరి, పైలంగా నడుపుండ్రి బండ్లను. సరేనా? సరే కానీ ఏళ్ళ డెడ్లైన్స్ ఇద్దాం. బాబా గొరిగిండు భక్తుల గుండ్లు, అయినా దేర్వం మనం కన్లు. అవసరం లేదట అధికారం, ఆగదట పోరాటం. అమెరికాల పవన్ అన్న ఖతర్నాక్ ప్రసంగం. షిడాయిస్తే చిత్రమైన శిక్ష, అదేనట ఆడోళ్లకు రక్ష. పాడ మీద ఎన్నికల ప్రచారం, ఎట్లున్నదో అన్నకు గాచారం. మద్రాసుకు పోతా అంటున్న సత్తి, మద్రాసే నేర్పిస్తుంది. రాజకీయం అన్నాక కాసిన్ని ట్రిక్కులు నేర్చుకొని ఎల్లెమ్మెల్లని ట్రక్కులో ఎలా వేయాలో నేర్చుకుంటేనే కదా, లేకపోతే సత్తికి మామూలు జనానికి తేడా ఏటుంటది. అవుగన్ని మీకు స్మార్ట్ ఫోన్ ఉందా? ఉంటది. మీకు లేకున్నా మీ ఇంట్లో ఒకటో రెండో ఖచ్చితంగా ఉంటాయి. మరి దాంతో మీరేం చేస్తారు? ఏం చేస్తాం, పొద్దుగాల లేవంగానే పాస్ట్ మొక్కలతో పోటువలు దిగి ఫేస్బుక్లో పెడతాం. వాట్సాప్ గ్రూప్ ఉన్నది కదా, అందులో ముచ్చట్లు పెట్టుకుంటాం. కరెంటు పోయినప్పుడు క్రికెట్ స్కోర్, టీవీ సీరియల్ చూసుకుంటాం. ఇక సెల్ఫీ పోటువలు అయితే రోజుకొక 10 దిగకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నట్టే అనిపించదు మాకు అని అంటున్నారు కదా. చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయే ఎందుకు అనుకుంటారు, కానీ అవసరానికి ఎట్లా వాడుకోవచ్చో గీ మేడం చూపెట్టింది. విజయవాడల మహిళా లీడర్ల మీటింగ్ నడుస్తుంది కదా, నేను కూడా పోయి మాట్లాడతానని రోజక్క రాబోయింది. కానీ గాలి మొట్టల డిపోనే ఆపేసిండ్రు పోలీసోళ్ళు. చక్కగా జీవులెక్కించుకొని గల్లీలో పొంట తిప్పుకుంటా స్టేషన్కు తీసుకుపోయిండ్రు. రోజక్కేమన్నా తక్కువ చదివిందా? జీబులో కూర్చొనే స్మార్ట్ ఫోన్లో మొత్తం వీడియోలు తీసింది. ఎటు తీసుకుపోతుంది, వెనకాల పోలీసులు ఎవరెవరు ఉన్నారు, డ్రైవర్ లెవెల్ అనేది మొత్తం రికార్డు చేసి పార్టీలకు పంపింది. ఇట్లా ప్రయాణం చేసుకుంటేనే ఒక స్పీచ్ను పంపింది ప్రపంచానికి. కారు షెడ్ లో ఉండాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, ఇట్లా బయట రాకూడదు, వస్తే అరెస్ట్ చేయిస్తామన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నా. మీటింగ్ వస్తే ఇట్లా మాట్లాడుతుందనే అరెస్ట్ చేయించిండ్రేమో మరి. అసలు రమ్మనటం ఎందుకు, అరెస్ట్ చేయించడం ఎందుకు? అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు? ఇట్లా మాట్లాడుతా అంటే పోలీసులు లూకుంటారా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయబోయిండ్రు. కేవలం వీళ్ళకి భజన చేసే వాళ్ళే కావాలా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జీబులు ఎక్కించుకొని తిప్పి తిప్పి ఆఖరికి హైదరాబాద్ కు తిప్పి పంపిండ్రు. మొత్తం వీడియోలు బయటకు వచ్చే వరకు మహిళల కోసం పెట్టుకున్న మీటింగ్ కు మహిళా లీడర్ ను పోనీయరా అని జగనన్న పార్టోళ్ళు గట్టిగానే లొల్లి పెట్టిండ్రు. ఈ స్మార్ట్ ఫోన్లు ఇట్లా కూడా వాడొచ్చని చూపెట్టి రోజొక్క కొత్త రికార్డు కొట్టేసింది. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు చెప్తాడు, నేను పెద్దగా చదువుకోలే, నాకు ఇంగ్లీష్ రాదని. కానీ వాళ్ళ అమెరికాలో ఒక మీటింగ్లో మాట్లాడిండు కదా, ఏ నుంచి జడ్ దాకా దంచి ఇడిచిపెట్టిండు. ఇంగ్లీష్ రాదని చెప్పే కాటం రాయుడికి ఇట్లా దంచుతా అంటే వేదిక మీద ఉన్న వాళ్ళంతా పరిశాన్ అయ్యారు అనుకో రాదుండ్రి. మొత్తం అమెరికా ఇంగ్లీషే షానిగా మాట్లాడిండు. సార్ ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా మన తెలుగులో మాట్లాడినట్టు ఆవేశం, కోపం, గుండెలు గుద్దుకోవడం ఉంటుందా? అందుకే సగం స్పీచ్ అయినాక తెలుగును అందుకుండు. ఏదో అడుగుతున్నాడు ఇయ్యుండ్రన్న. అరే ఎర్ర కండువా, సూటు బూట్ వేసుకొని కూడా కండువ ఎందుకన్నా? నేను ఎందుకు దీన్ని పట్టుకుంటానంటే ఇది ఒక సామాన్యుడి సింబల్. ఇది అగో గబ్బర్ సింగ్ కండువాట నీ ఫ్యాన్స్ చెప్తున్నారు సారు. గబ్బర్ సింగ్ సింబల్ కాదు, ఒక శ్రామికుడి సింబల్. ఇది ఒక కష్టపడేవాడి సింబల్. ఇది అందుకే కాటం రాయుడులో గ్రీన్ వేసుకున్నాను అంతే, ఎందుకంటే రైతు కాబట్టి. కొత్త సినిమా పేరు చెప్పంగానే సినిమాలు తీసుడు ఆపద్దని ఒకటే లొలి పెట్టిండ్రు ఫ్యాన్స్. నేను వచ్చింది సినిమాలు ఒక 7 సినిమాలు చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నాను. అంటే జానీ గాని సక్సెస్ అయి ఉంటే మీరు సినిమాలు వదిలేసేవాడినేమో, కానీ అదా. అవునా? కానీ ఎందుకు సారు సినిమాలంటే అంత బోర్ అనిపిస్తుందా? నిజ జీవితంలో ఉన్న సమస్యలు సినిమాల్లో కానీ నాకు పర్సనల్గా నాకు సంతోషం ఉండేది కదా, అందువల్ల నాకు విరక్తికి వైరాగ్యంతో ఉండేవాడిని సినిమాలు చేస్తున్నా కానీ. మరి అంత వైరాగ్యం ఉంటే మళ్ళీ ఎందుకు సినిమాలు తీస్తున్నావన్నా? సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ని నేను ప్రజల సమస్యలకు వాడటానికి నాకు నిజంగా ఆనందం కలిగింది. అందువరకు నాకు సినిమాలు అంటే చాలా గౌరవం. ఓహో
అంటే జనసేన పార్టీ పెడతందుకు సినిమాలతోని పబ్లిసిటీ తెచ్చుకున్నావు. మరి రాజకీయాలు ఎట్లున్నాయన్నా? నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా భయపెట్టారంటే నేను చంపేస్తారు. నిజంగా అలాగే ఉండే లెటర్స్ వచ్చాయి. అంటే నన్ను తిడతా లెటర్స్ వచ్చాయి, బూతులు తిడతా లెటర్స్ వచ్చాయి. ఏంట్రా నువ్వేమనుకుంటున్నావు అని. అరే వీటన్నిటికీ భయపడుతున్నాను. నేను భయపడితే ఇక్కడ దాకా వస్తావు. సరే గాని ఎప్పటికైనా జనసేన పార్టీ గెలుస్తుందంటావా సారు? అంతిమ లక్ష్యం అధికారం కాదు. జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరుగుతుంది. దానికి ఇంట్రెస్ట్. అర్థమైందా? అధికారంలోకి వచ్చుడు ముఖ్యం కాదు, పబ్లిక్ కోసం కొట్లాడుడు ముఖ్యమట. సేమ్ డైలాగులు. భారత్ మాతాకి జై హింద్. గీ వార్త చూసినాక ఇంకెంతమంది బాబాలు పుట్టుకొస్తారో అంతే కదా. మరి ఇంత అల్కగా పైకం సంపాదించే మార్గం ఇంకోటి ఏముంటది? ఇల్వకు ఇల్వ, పైకానికి పైకం. యాడికి పోయినా కడుపులో పెట్టుకొని చూసుకునే భక్తులు. బాబాల మాటలు వాళ్ళ ఇంటోళ్ళన్న నమ్ముతారో లేదో తెలియదు కానీ ప్రతొక్క పలుకు గొప్పగా అనిపిస్తుంది భక్తులకు. మా బతుకు రాతలు మారుస్తందుకు వచ్చిన దేవుడు అని ఫీల్ అయ్యేటట్టున్నారు. ఏది చెప్తే అదని ఆఖరికి గిట్లయితారు. దేవుడని నమ్మితే దయ్యమై పట్టిండట. ఈ బంగారి బాబా వారి భాగవతం కూడా అట్లనే ఉన్నది. పేరు సీను. నమ్మిచ్చుట్ల మనోన్ని మించిన తోపేలేడు. మాయలు చెయ్యడు, మంత్రాలు చదవడు. మత్తుమందు తీర్థం దాపి మొత్తం దోసుకుపోతాడు. మొదలు తిరుపతి, శ్రీశైలం, కాళహస్తి యాత్రలకు పోయే భక్తులతోని పరిచయం పెంచుకుంటాడు. అవసరమైతే ఖర్చులకు పైకం కూడా ఇస్తాడు. దగ్గరుండి దేవుళ్ళ దర్శనం చేపిస్తాడు. అబ్బా, ఈ బాబావారిని ఆ దేవుడే పంపిండేమో అనే లెవెల్లో నమ్మకం కలిగిస్తాడు. ఇప్పుడేస్తాడు అస్సలు పిలాను. మీ ఇంటికి దోషం ఉంది, పూజలు చేయకుంటే అపాయమైతుంది అని నమ్మిస్తాడు. బాబా చెప్పింది నిజమే కావచ్చు అని ఇంటికి పిలుస్తారు. పూజలు చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఇంట్లోన్న బంగారం పైకం తెస్తే డబుల్ చేస్తా, ఇక మీ కష్టాలు తీరినట్టే అని ఆశ పుట్టిస్తాడు. ఇట్లా చెప్తే మనోళ్ళు ఆగుతారు. బీర్వల దాచిందే కాదు, పెయ్యి మీదున్న బంగారం పైకం కాంచెల్లి తీసి మొత్తం ముంగడ కుప్పవస్తారు. పూజ నడిమిట్లా సంచిలకెళ్ళి తీసి శంకుతోని తీర్థమని పోస్తాడు మనిషికింత. కండ్లకు అద్దుకొని గుట్కేయంగానే మెల్లగా మత్తులకు జారుకుంటారు. నిమిషం సేపట్ల ఉన్న కాడు కూర్చుకొని మాయమైతాడు బంగారి బాబా. గంటకో అర్ధగంటకో కళ్ళు తెరిచినాక గప్పుడు మోసం జరిగిందని జ్ఞానోదయం అవుతుంది మనోళ్లకు. విశాఖపట్నంలో పెండ్లిల పేరయ్యే లెక్క ఒక లీడరం ఇంట్లోకి జొర్రబడి మొత్తం ముడిచిపడేసిండు. అప్పట్లా అల్కటి పని, పైసా పెట్టుబడి లేదు, నమ్మిస్తే చాలు లక్షల రూపాయలు కిలోల బంగారం కమాయించిండు. పోలీసులకు దొరకకుంటే ఇంకెన్నిళ్ళని దోసును. అయినా ఈ బాబాలను కాదు, ముందుగల్లా నమ్మేటోళ్ళని అనాలి. నిజంగానే బంగారం డబుల్ అయ్యేది ఉంటే ఈడే ఓ 2 తులాలు కొనుక్కొని దాన్ని 4, 4ని 8, 8ని 16, 16ని 32 తులాలు చేసుకోడా. గుడ్డిగా మనం నమ్ముతున్నాం కాబట్టే నున్నగా గుండ్లు కొట్టి పోతున్నారు. తులం బంగారం 10 తులాలు చేస్తాం, మీ ఇంటికి లచ్చిందేవిని దోల్కొస్తామని ఎవడన్నా మీ ఇంటికి వస్తే అని ముందుగల తన్ని ధర్ముండ్రి. జీవితంలో ఒక్కసారన్నా సరే గాలి మోటార్ ఎక్కాలరా బై. ఏదేమైనా సరే ఎవరెస్ట్ గుట్ట ఎక్కి తీర్తా. ఎన్నడో ఒకనాడు సీఎం సీట్లో నేను పక్కా కూసుంటా. అప్పు చేసైనా సరే మంచి కార్లు ఎక్కి తిరుగుతా. ఇట్లా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఆశ కోరిక ఉంటుంది. కానీ గీ భూమి మీద గీనకు తప్ప ఇంకెవ్వరికి ఉండదేమో గీ కోరిక. మళ్ళా తీర్చుకున్నాడు కూడా. అమ్మో, ఎవరికో ఫాడగారుతుండ్రు. ఫర్ఫ్ మీద కూర్చున్నట్టు ఫాడ మీద కూర్చుంటున్నావు ఓ అన్నా. అట్లనే అటికెల ఊదుబత్తీలు ముట్టిస్తున్నాడు. నీ ఊఫుడు ఫాడగాను. ఫాడ మీద కూర్చోవద్దు లే అన్న, మంచిది కాదు. ఇంటనే లేడు కదా. అట్లనే లేపుతున్నారు. మెల్లగా మెల్లగా. ఎంత మంచిగా కూర్చున్నావన్నా. గిదేంటిర్రా నాయన, బతుకున్న మనిషిని ఫాడగట్టి మోసుకపోతుండ్రు. నిజంగానే బొందల గడ్డకు తీసుకుపోతారేమో అనుకోకుండ్రి. అన్న ఎల్ఎంఎల్ అయితే అందుకు పోతున్నాడు ఫాడ మీద. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా. ఒక తోక పార్టీ తరఫున నిలబడ్డాడు. ఆఫీసర్ల కాయిదాలు ఇస్తారు కదా, గదే నామినేషన్ వేస్తందుకు పోతున్నాడు ఇట్లా ఫాడ మీద. అన్న పేరు రాజన్ యాదవ్. ముద్దుగా ఆరతి బాబా అంట అని పిలుస్తారు. ఎంఏబి చదివిండంట. ఏం కొలువు దొరుకుతలేరంట అని రాజకీయాలకు దిగిండు. ఎల్ఎంఎల్ అయిదామంట అని. రాజకీయాలన్నీ మురికి మురికి అయినాయి, అందరూ లంగాలు దొంగలే మోఫైనరంట అని గిట్లా ఎరైట్గా ఫాడెక్కి ప్రచారం చేస్తున్నాడు. అట్లనే ఒక 4 డఫ్ఫులు, ఒక 4 నేర్చేటోళ్ళని మాట్లాడుకోవద్దా?
ఇంకింత జోరుంటుండే ఫాడ మీద ప్రచారము. పుసుక్కున గెలిస్తే కూడా ఇంకా మంచిగా కలిసి వచ్చిందంట అని బొందలగడ్డల్ని ఎల్ఎంఎల్ ఆఫీస్ తెరుస్తాడేమో. నువ్వు బాగుంటే దేశం బాగుంటది. రా దిగిరా, రాజకీయాలు నేర్చుకుందాం రా. ఓ నువ్వు అట్లా పెంక మీద పేలాలెక్క ఎగిరెగిరి పడకరా. మళ్ళేం ఎత్తులేసినావో ఏం సిత్తులేసినావో. నేను రాజకీయం నేర్చుకోనిక పోతున్నా. నిన్నే వినబడుతున్నారా? చెవుల ఆమ్దం నూనె ఏమన్నా పోసుకున్నావా? ఏ నా చెవులకేం కాలే, మంచిగా నినబడుతున్నాయి కానీ రాజకీయం నేర్చుకున్నాడు ఏంద్రా. రాజకీయం అనే ఒక పాఠం నేర్చుకుంటే పని అయిపోతుంది. నా ఇంటికి నేను ఒక్కనే లీడర్ని కాదు, పోరాట పటిమ ఉంది. సత్తి నువ్వు పవనాలు సార్ డైలాగులు కొడుతున్నావు ఏంద్రా. ఏం పోరాటం? బస్ ఎక్కి మద్రాసు పోతే ఏం పోతుంది? పోతే 2 కొత్త లోట్లు ఖర్చు అయిపోతాయి. చలోరా చలోరా చల్ చలోరా చలోరా చల్ చలోరా చలోరా మద్రాస్. మద్రాస్ డే నిగ్రో, నిన్ననే అక్కడ రాజకీయం గురించి రిపోర్టింగ్ చేస్తేవు కదా. మద్రాసు పోయి రాజకీయం పాఠాలు నేర్చుకొని లీడర్ నై తిరిగి వస్తా. మన ఊరు పొలిమెరకార బ్యాండ్ షర్ట్లు పూల దండలు రెడీగా పెట్టు. డాన్సులు చేసుకుంటూ పోవాలి. మద్రాసులో ఏం నేర్చుకుంటావురా? పవనాలు సార్ అమెరికా పోయి రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నట. మన తాన గన్ని పైసలు ఎక్కడివాక, అందుకే దగ్గర మద్రాసు పోతా. నేర్పిస్తారు సెల్వం సారు సిన్నమ్మ. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ సార్ కూడా పవనాలు సార్ నేర్చుకుంటున్న అమెరికా సార్ తానే నేర్చుకున్నాడట, తెలుసా నీకు? దేశం అవతల పోయి నేర్చుకుంటే వాళ్ళకి నాకు తేడేముంటదక్క? అంత పెద్దోన్నా నేను? అందుకే దేశం లోపట్నే నేర్చుకుంటా నేను. కాదు సత్తి, ఎలక్షన్ల నిలబెట్టే అభ్యర్థులు మంచోళ్ళై ఉండాలి. అప్పుడు వాళ్ళనే పబ్లిక్ గెలిపిస్తారని ట్రైనింగ్ ఇస్తుండట అమెరికా సార్ పవన్ సార్ కి. ఎట్లా గెలుచుడా అని నేర్చుకోనిక గారక్క, గెలిచిన ఎల్ఎంఎల్లను ఎట్లా ఎత్తుకపోవాలంట నేర్చుకుంటా. మద్రాసు రాజకీయాలు నేర్పిస్తాయి అట్లనే. నీ ముఖం, మద్రాసు పోయి నువ్వేం నేర్చుకుంటావురా? నీకే వాళ్ళు ఇస్తారు ట్రైనింగ్. పొద్దుగాల చిన్నమ్మ ఇంటి కాడ, పొద్దు మిగితే సెల్వం సార్ ఇంటి కాడ నేర్చుకుంటా. ట్రైనింగ్ ఇస్తారు నాకు. చిన్నమ్మ సీమ కంటికి కూడా కనిపించకుండా దాచిపెట్టిందట్రా. ఎవరన్నా పోతే రాళ్లతో కొట్టిస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళు గుర్తుపట్టనికి నేనేమో మెడలో బోర్డు వేసుకొని చేతిలో మైకు పట్టుకొని ఉరుకుతా అనుకుంటున్నావా? వంట చేస్తోని లేకనో లేకుంటే సాయం పెట్టోని లేకనో పోతా. చూడు చూడు చాయ్, చూడ చూడ చాయ్ అనుకుంటా తిరుగుతా. అదిగా సత్తి, రాజకీయాలకు రావాలంటే తుపాకులతోనే రావాలని కమల్ హాసన్ సార్ చెప్పిండు. సెల్వం సార్ తానే ఏం కత్తులున్నాయక్క? ఉత్తరాల కత్తులే పెట్టి పంపుతున్నాడా? చిన్నమ్మ తానేం తుఫాకులున్నాయి, ఎల్ఎంఎల్ని దాచిపెడుతున్నది. ఏమో సత్తి, మద్రాసులో ఏ పార్టీ అయినా జనాలకు ఏం చేయలేదురా. తుపాకుల రాజ్యం వస్తేనన్నా మంచి జరుగుతుందని సార్ అర్థం. తుఫాకి పడితే రౌడీ గుండెగాడు అవుతాడు, తెల్ల లుంగి గాడితే లీడర్ అవుతాడు, ఎల్ఎంఎల్ని దాచిపెడితే ముఖ్యమంత్రి అవుతాడు. గాయంతో కూడా తెలియరా కమలాక్షన్ సార్కు? అంటే అది కూడా ఒక పవరే కదా తమ్మి. అది లేకుంటే ఏలుబడి చేయలేం కావచ్చేమో. కళ్యాణం సార్ తానేమున్నదక్క? తువ్వాల తప్ప తుఫాకున్నరా? గంజి బాటలు ఉంటాయి ఫెయి మీరా, చేతులనేమో పంచ్ డైలాగుల డైరీ. అయినా కూడా నడిపిస్తలేడా? నీకు ఎట్లా చెప్పాలో ఏమో. రాజకీయం నేర్చుకున్నాడంటే ఉత్తపని అనుకుంటున్నావు నువ్వేమన్నా? మద్రాసే నేర్పిస్తుంది. రాజకీయం అన్నాక కాసిన్ని ట్రిక్కులు నేర్చుకొని ఎల్ఎంఎల్ని ట్రక్కులో ఎలా వేయాలో నేర్చుకుంటేనే కదా. లేకపోతే సత్తికి మామూలు జనానికి తేడా ఏటుంటది? నీకు కూడా తెలుసా సత్తి, ఈ రాజకీయం ఎప్పుడెట్లా మారుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు చిన్నమ్మ సీఎం అవుతుందో లేకుంటే సెల్వం సార్ సీఎం అవుతాడో నీకేం తెలుసురా? అదే రాజకీయం అంటే. మంచోడు ముందు తిప్పల పడొచ్చు కానీ ఓడిపోడు, సెద్దోడు ముందు కుసైతాడు కానీ ఓడిపోతాడు. సెల్వం సిన్నమ్మ రాకపోతే ఆఖరికి రజనీ వస్తాడు. అయిపోయి ఈడు మళ్ళా రజనీకాంత్ సార్ డైలాగులు కొడుతున్నాడు. మొఖానికి రంగు రుద్దుకొని హిట్ డైలాగులు కొడతాడు అనుకుంటున్నావా? కాదు, కబ్బాలిడా కొత్త పార్టీ పెడతాడు. ఓర్ నాయనో, ఒక్క దాంట్లో గిన్ని ట్విస్టులారా. పవనాలు, సెల్వం సారు, చిన్నమ్మ, కమల్ హాసన్, రజనీ సారు, ఎంతమంది చెప్తావురా? తమిళనాడు రాష్ట్రంలో కర్ణాటక వంటలు వండుతున్నారు. బిస్మిల్లే బాత్, అదే ఉప్పు పప్పు కారం పెరుగు బియ్యం కూరగాయలు అన్ని కలిపి వండుతుండ్రు. తమిళనాడు రాజకీయం కూడా గట్లనే ఉన్నది. భారతదేశం మొత్తం చూసి నేర్చుకోవాలి అక్కో. కానీ మా సత్తిగాడు చెప్పింది కూడా కరెక్టే. మద్రాసు పోతే పవనాల్ సారు సూపర్ హీరో అవుతాడు. రాజకీయం నేర్వాలంటే బయట దేశం పోవాలన్న పవనాల్ సారు, మద్రాసు పోతే ఎరికైతుంది. చిన్న ఉన్నప్పుడు నేను మా దోస్తులు ఉష్కెతోని మస్తు ఆటలాడుకునేది. ఉష్కెతోని బద్ది కట్టి అన్న పుల్ల పెట్టి దొరకవటం అనేది. ఆనకాలం అయితే సన్నటి ఉష్కెతోని మంచిగా పిట్టెగూళ్ళు కట్టేటోళ్ళం. ఉష్కెని కుప్ప పోసి చేతులతోని చిన్న గుట్టె లెక్క చేసి ఎలక పొక్కలు దొడి పెట్టేది లోపలికి. అట్లా పెడితే పిట్టెలచ్చన్లు ఉండేటి.
అప్పటి రోజులు తలుచుకుంటే ఆ మురిపమే వేరు. ఇప్పటి పొరగళ్ళకి అవేం తెలివై ఈ స్మార్ట్ ఫోన్లా వీడియో గేమ్లు ఆడుడే పెద్ద సంబరం అయిపోయింది వాళ్ళకు. అబ్బా రాజుల కోట మస్తున్నది. దొంగలు పడొద్దంటాని కోట చుట్టూర బందవస్తు గోడలు, పెద్ద పెద్ద తలుపులు, కిటికీలు కట్టి మీరంగా రాజగోపురాలు చెక్కిండ్రు. ఏ గాంధీ తాత నవ్వుతలేడు. కోట నచ్చలేదా ఏంటిది? అవుగాని గుర్రాలేమంటాను చూస్తుండ్రా, అవిట మీరెక్కితే తుఫుక్కున కూలిపోతుంది గోడ. ఎందుకంటే ఇది నిజంగా కోట కాదు, ఉసుకతోని కట్టిన కోట. గీయాననే కట్టిండు. పేరు సుదర్శన్ పట్నాయక్. ఒడిశా రాష్ట్రంలో ఉంటాడు. సముద్రం అంచు పొంటి 4 రోజులల్లా 48 అడుగుల ఎత్తున్న ఉసుక గోడను కట్టి గిర్నీస్ రికార్డు కొట్టేసిండు. ఇంతవరకు ఇంత పెద్ద ఉసుక బొమ్మను ఎవ్వరు చెక్కలేరంట. దునియా మొత్తం శాంతిగా ఉండాలి, కోపాలు రావద్దు, దేశాల నడుమ పంచాదులు పుట్టొద్దంట అని గిట్ల సందేశం ఉన్నదంట. సుదర్శన్ అన్న ఎఫర్ట్స్ అందో తీరు ఉసుక బొమ్మలు కట్టుకుంటా పెద్ద తోఫా అనిపించుకున్నాడు. ఇప్పుడు గిర్నీస్ బుక్ల పేరు ఎక్కించినందుకు శుభాకాంక్షలు నీకు. బాబా గొరిగిండు భక్తుల గుండ్లు, అయినా దేర్వం మనం కన్లు. అవసరం లేదట అధికారం, ఆగదట పోరాటం. అమెరికాల పవన్ అన్న ఖతర్నాక్ ప్రసంగం. షిడాయిస్తే చిత్రమైన శిక్ష, అదేనట ఆడోళ్లకు రక్ష. పాడ మీద ఎన్నికల ప్రచారం, ఎట్లున్నదో అన్నకు గాచారం. మద్రాసుకు పోతా అంటున్న సత్తి, మద్రాసే నేర్పిస్తుంది. రాజకీయం అన్నాక కాసిన్ని ట్రిక్కులు నేర్చుకొని ఎల్లెమ్మెల్లని ట్రక్కులో ఎలా వేయాలో నేర్చుకుంటేనే కదా, లేకపోతే సత్తికి మామూలు జనానికి తేడా ఏటుంటది. నేను టాటా చెప్పేస్తా. టాటా.